హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రాజటెక్ ఏపీజీ వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీలో వాలంటీర్ ఉద్యోగాల భర్తీ. ఏపీలో మొత్తం వాలంటీర్ల సంఖ్య 2,54,832 మంది కాగా ఇందులో ప్రస్తుతం 1,26,659 మంది పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల నందు 1,80,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది. కావున భారీగా వాలంటీర్ల యొక్క పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయుటకు నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏపీలో వాలంటీర్ల నియామకానికి గతంలో 10వ తరగతి అర్హత ఉండేది. ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది. అఫీషియల్ సమాచారం కోసం మరికొంత సమయం వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో వాలంటీర్ ఉద్యోగానికి 5,000 రూపాయలు జీతం చెల్లించేవారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో వాలంటీర్ పోస్టుకు 10,000 రూపాయల జీతం ఇస్తానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నూతన నియామకాల తర్వాత 10,000 రూపాయల వరకు జీతం పెంచడం జరుగుతుందని సమాచారం తెలుస్తుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వాలంటీర్ ఉద్యోగానికి కావాల్సిన డాక్యుమెంట్లు: 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అలాగే ఏపీలో నూతన వాలంటీర్ నియామకాలకు సంబంధించిన చాలామందికి ఉన్న సందేహం, ఈ ఉద్యోగాలను ఎలా ఎంపిక చేస్తారు? గతంలో మాదిరిగానే ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. గతంలో వాలంటీర్కు 50 ఏండ్లను కేటాయించేవారు. నూతన ప్రభుత్వ వివరాల ప్రకారం 300 సిటిజన్స్కు ఒక వాలంటీర్ను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. లేదా 300 ఇళ్లకు ఒక వాలంటీర్ను కేటాయిస్తారు అనే సమాచారం కూడా అఫీషియల్గా పూర్తి సమాచారం వచ్చే వరకు ఎన్ని ఇండ్లు కేటాయిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో వాలంటీర్ వారానికి కేవలం 3 రోజులు మాత్రమే సచివాలయానికి సందర్శించి ఏదైనా పనులు ఉంటే చేసేవారు. నూతన నియామకం నిబంధనలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతిరోజు సచివాలయం లేదా మండల ఆఫీసు నందు నిర్వహించే మీటింగులకు హాజరవ్వాల్సి ఉంటుంది. వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ పని చేయాల్సి ఉంటుంది. మొత్తం వాలంటీర్ ఖాళీలు 1,00,000 వరకు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అవసరానికి తగ్గట్టు 70,000 ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం కొన్ని రోజులు వేచి చూడాలి. వాలంటీర్ రిక్రూట్మెంట్ ఎలా అప్లై చేసుకోవాలి? వాలంటీర్ ఉద్యోగులకు మనం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంటుంది. కావున దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లై లింకు క్రింద. ఇంకా మనకు దీనికి సంబంధించిన పూర్తి నిబంధనలు విడుదల కావాల్సిన అవసరం అయితే ఉంది. కావున అప్పటి వరకు వేచి చూడాలి. ఇది జూలై మొదటి వారంలో లేదా 2వ వారంలో విడుదలయ్యే అవకాశం